హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో మిల్ మేకర్ కర్రీ ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూద్దాము. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇది ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూద్దాం. ముందుగా స్టవ్ అంటించుకుని వెడల్పాటి బాండి పెట్టుకున్న తర్వాత 2 గ్లాసెస్ వరకు వాటర్ హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు మిల్ మేకర్ తీసుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ వేడి నీళ్ళలో వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా పిండుకుని మిల్ మేకర్ని ఒక పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో చెక్క, లవంగం, యాలకులు వేసుకుని అలాగే పల్లీలు 1 టేబుల్ స్పూన్ వరకు దోరగా వేయించుకుని తీసుకున్నాను. అలాగే నువ్వులు కూడా 2 టేబుల్ స్పూన్ వరకు దోరగా వేయించుకు తీసుకున్నాను. అలాగే ధనియాలు కూడా, జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే తీసుకోండి. నా దగ్గర ఇటువంటి తురుము ఉంటే అది వేసుకున్నాను. అలాగే జీడిపప్పు పలుకులు ఒక 10 వరకు తీసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో బాగా పండినటువంటి టమోటా ఒకటి కట్ చేసుకుని వేసుకోవాలి. పెరుగు కూడా 1 కప్పు వరకు వేసుకుని ఇలా మిక్సీ పట్టుకుని మనకి మిశ్రమం అనేది ఇలాగా రావాలండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ అంటించుకుని వెడల్పాటి బాండి పెట్టుకున్న తర్వాత ఇందులో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే బటర్ వచ్చేసి కొద్దిగా వేసుకుంటే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో షాజీరా, చెక్క, లవంగం ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని పోపు వేగిన తర్వాత ఇందులో మీడియం సైజు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకుని వేసుకుని దోరగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఉడకడం కోసం లైట్గా సాల్ట్ అనేది యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. అంటే పచ్చివాసన పోయే విధంగా వేయించుకోవాలి. అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి చీరికలు 4 తీసుకుని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు, అలాగే కారం, మీకు కారం ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. సాల్ట్ కూడా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియాల పొడి ఇదంతా కూడా వేసుకుని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మీడియం సైజు ఆలు ఉడికించిన పెట్టుకున్నాను, అవి వేసుకోవాలి. ఇవి అక్కడక్కడ తగులుతుంటే పిల్లలు చాలా ఇంట్రెస్ట్ కొద్దీ తింటారండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా 1 గ్లాస్ వరకు ఇందులో పోసుకుని ఒకసారి మరిగించుకోవాలి. ఈ విధంగా మరుగుతుండగా ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి మిల్ మేకర్ వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టి 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదా, ఆయిల్ అనేది మనకి ఇలా తేలుతున్నట్టు ఉంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరొక బౌల్లో తీసుకుందాం. దీని టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.